ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్నారు. దీక్ష విరమించిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్నారు. దీక్ష విరమించిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు గత పాలకుల వల్ల వికృత పోకడల ఫలితంగా లడ్డు ప్రసాదం అపవిత్రమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జంతు అవశేషాల మాలిన్యంతో ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మమే నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ఉండాలని అన్నారు. అయితే ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లాలోని నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష తర్వాత ఆయన ఈ తిరుమలకి వెళ్ళనున్నారు. అంటే ఈ 11 రోజుల తర్వాత ఆయన దీక్ష అయిపోయింది. దీక్ష అయిపోయిన అనంతరం ఆ తిరుమల కొండకైనే వెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ దీక్షకి సంబంధించి మొత్తం పరమ పవిత్రగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల వల్లే ఈ పరిస్థితి దాపరించిందని, ఈ యొక్క మొత్తం కూడా ఏదైతే దేశం మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ లడ్డు అపవిత్రంపై ప్రపంచంలో అంటే దేశంలో ఉన్న మొత్తం కూడా ప్రజలు భక్తులు ఈ యొక్క అపవిత్ర దీక్షలు గాని అలాగే అపవిత్రమైన విధిని పాటించాలని కూడా ఆయన కోరారు. అలాగే దీనికి సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 11 రోజులు కొనసాగుతుంది. 11 రోజులు కూడా నియమ పటిష్టలతో ఆయన కొనసాగుతారు. దాంతో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఈ అపవిత్రాన్ని పోగొట్టాలని కూడా ఆయన దేవుడినైన వెంకటేశ్వర స్వామిని నాకు ఆ గొప్ప అవకాశం ఇచ్చే విధంగా ఉండాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఆయన తెలిపిన పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా అక్కడ ప్రాయశ్చిత్త సంబంధించి అక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తంగా అయితే హిందూ భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. గత 3 రోజులు 4 రోజుల నుంచి కూడా ఈ లడ్డు సంబంధించి ఈ లడ్డులో జంతు అవశేషాలకు సంబంధించిన కల్తీ నెయ్యి కలిగి ఈ లడ్డూలు తయారు చేశారు. దీనివల్ల ఈ మొత్తం కూడా అపవిత్రం అయిందని చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో నాకు దైవ దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడే విధంగా నాకు ఇది ఇవ్వాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క దుర్మార్గుల్ని అయితే శిక్షించే విధంగా కూడా తనకి ఏదైతే తనకి ఇది ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్. దీక్ష విరమించిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. पैक